ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం ఇలా సెలవిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ప్రియమైన జనులారా, ఈరోజు తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అని చెప్పి. తెలుగు బైబిల్లో స్వస్థత అని ఉందండి, కానీ తమిళ బైబిల్ ఎలా ఉందంటే సుఖమైన జీవితము నీకు శీఘ్రముగా కలుగును అనేటువంటి మాటను మనము అక్కడ చదువుతున్నాం. పిల్లలు, ఈ రెండు కూడా స్వస్థత కానివ్వండి, సుఖమైన జీవం కానివ్వండి, ఆయన మనకు శీఘ్రముగా అంటే అతి త్వరలో ఆయన మనకు దయచేసే దేవుడిగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథంలో రూత్ అనేటువంటి స్త్రీని గురించి మనము చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రూత్ యొక్క జీవితము మోడుబారిన ఒక వృక్షం వలె ఆమె జీవితం మారింది. ఆమె అన్యురాలు మోయాబు దేశానికి చెందిన ఒక స్త్రీ. ఆమె ఒక యూదుని వివాహం చేసుకుంది. కొద్ది రోజుల్లో తన భర్త మరణించాడు. ఆ ఇంట్లో ఆయన భర్తతోటి దాదాపు 3 మరణాలు సంభవించాయి. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమీ లేకుండా తన అత్తైనటువంటి నయోమి మళ్ళీ బెత్లెహేముకు బయలుదేరి వెళ్తుంది. ఈమెనంటున్నమ్మా, నీవు నీ దేశంలోనే ఉండిపో, నీ యొక్క తండ్రి ఇంటికి నువ్వు వెళ్ళిపో, నాతో వస్తే నీకు ఏం కలగదమ్మా, ఏం జరగదు, మంచి జరగదని చెప్పి తన యొక్క అత్తమైనటువంటి నయోమి ఎంత ఆమెకి చెప్పినా కూడా పిల్లరా ఏమంటుంది, లేదు, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి దేవుడైన యెహోవాని వెంబడించడానికి ఆమె సిద్ధపడింది. తను అప్పగించింది. తన అత్తమైనటువంటి నయోమితో ఇశ్రాయేల్కి వెళ్తే ఆ వృద్ధురాలు తనకి ఏ సహాయం చేయగలదు? తన జీవితం ఇంకా ఘోరమైన పరిస్థితి దిగజారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రియమైన దేవుని దేవుని మీద ఆమె ఆధారపడి, ఏదైనా పర్వాలేదు, నాకు దేవుని మీద, ఇశ్రాయేల్ దేవుడి మీద, యెహోవా మీద నాకు నమ్మకం ఉంది, ఆయన మోడుబారిన జీవితాన్ని ఖచ్చితంగా చిగురింపజేసే దేవుడు అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె నమ్మింది. ఆమె ఇశ్రాయేల్ దేశానికి బెత్లెహేముకు వెళ్ళింది. ఆమె నమ్మిన ప్రకారమే ప్రియులరా ఒక వ్యక్తి బోయజ్ అనేటువంటి ఒక ధనవంతుడు ఆమె వివాహం చేసుకున్నాడు. మళ్ళీ మోడుబారిన ఆమె జీవితాన్ని మళ్ళీ చిగురింపజేసి ఆమెకి సుఖమైన జీవితాన్ని ఆమెకి దయచేశాడు. ఆమె జీవితము ఒక అనారోగ్యపడినటువంటి ఒక వ్యక్తిలాగా ఉన్నది, కానీ ఇప్పుడు మళ్ళీ ఆమె జీవితానికి దేవుడు స్వస్థతను కలుగజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం కూడా మోడుబారినటువంటి పరిస్థితుల్లో ఉందేమో. నీ జీవితము సమస్తాన్ని కోల్పోయి, నమ్మకాన్ని కోల్పోయి, ఏదో బ్రతకాలని చెప్పి బ్రతుకుతున్నాము, నా ముందుగా భవిష్యత్ అంతా కూడా చీకటిగానే ఉంది అని మీరు అనుకునేటువంటి పరిస్థితుల్లో మీ జీవితం ఉన్నా కూడా పర్వాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, నీకు స్వస్థత అంటే సుఖమైన జీవితము నీకు త్వరగా లభించును, శీఘ్రముగా లభించును అనేటువంటి మాటను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను చిగురింపజేసేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, నీకు స్వస్థత శీఘ్రముగా కలుగునని మాట ప్రకారం తండ్రి, నీ బిడ్డలకు సుఖమైన జీవితము, స్వస్థత తండ్రి, నీ బిడ్డలకు శీఘ్రంగా కలుగునుగా కానీ ప్రార్థిస్తాను. మోడుబారిన రూతు యొక్క జీవితాన్ని చిగురింపజేసిన దేవుడు, ఆమెకు సుఖమైన జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు. అయ్యా, తనకున్నటువంటి అన్నిట్లో ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మా సహోదరులందరినీ కూడా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి జీవితాన్ని చిగురింపజేయండి, స్వస్థతను కలుగజేయండి. అయ్యా, ఈ రోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.